రూపాయల సరుకు అండి ఇది. 100 రూపాయల సరుకు అక్కడికి వెళ్ళినప్పుడు 10,000 వస్తుంది, ఇక్కడ 1000 వస్తుంది. కాబట్టి కొంత ఇది ఉంటది. అక్కడ 9,000 రూపాయలు వీడికి వచ్చేది ఇది వరకు అమ్మినోడికి. ఇప్పుడు ఇక్కడ 1000 రూపాయలు వస్తే రావడం 900 లాభం అనుకుంటాం, అక్కడ దాంతో కంపేర్ చేస్తారు కదా. అప్పుడే అందుకే ఏం చేయాలంటే అక్కడ ఏవేవైతే ఉత్పత్తులు తయారయ్యి మన ఈ ఎర్రచందనం చేస్తున్నారు అవన్నీ ఇక్కడే చేసి ఎక్స్పోర్ట్ పెట్టాలి. అప్పుడు ఇండస్ట్రీస్ వస్తాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఎక్స్పోర్టర్స్ బాగుపడతారు. 2 రకాల ఇన్కమ్ ఉంటది, అక్కడికి అమ్మినందుకు 3వ రకం ఇన్కమ్ ఉంటది. తద్వారా వ్యాపార పారిశ్రామికవేత్తలకు ఉపయోగం కదా. అది మొన్ననే నేను వీడియో చేశా, ఆ రోజున అటు దృష్టి ఆలోచిస్తే బాగుంటది. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ లో ప్రస్తావించారు, చాలా మంచి ఆలోచన ఆ ఆస్పెక్ట్ లో. అది చేయగలిగితే బానే ఉంటది. అట్లాగే అది కాకుండా ఈయన ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో ఈ గిరిజన ప్రాంతాలకి స్పెషల్లీ గిరిజన ప్రాంతాల్లో ఏంటంటే దశాబ్దాల తరబడి మనకు అసలు దాన్ని పట్టించుకోవాలి. నేను ఇదివరకు అడవుల్లోకి వెళ్ళినప్పుడు కూడా కరెంట్ అన్నది అక్కడ చూడాల. నేను ఒకానొక స్టేజిలో ఆలోచించి కొన్ని ఏరియాల వరకు సోలార్ది ప్లాన్ చేశాను, కానీ అంత బడ్జెట్ నేను గబక్కన తొందరపడి ఒక లెక్క అనుకున్నా. అప్పుడు నేను ఒక సోలార్ పవర్ ప్లాంట్ వాళ్ళతో మాట్లాడితే మనకి ఇట్లా తగిలించుకునే ఉంటాయి, జస్ట్ చిన్నవి, చిన్న